వెల్కమ్ టు సమస్య ఇక్కడ పరిష్కారమిక కార్యక్రమానికి మనం సికింద్రాబాద్ నియోజకవర్గంలోని ఆర్ట్స్ కాలేజీ రైల్వే స్టేషన్ ప్రాంతంలో ఉన్నాము. ఆర్ట్స్ కాలేజీ రైల్వే స్టేషన్ పక్కన రైల్వే అధికారులు శానిటేషన్ మొత్తం గాలి కుదిరేస్తారు. రైల్వే స్టేషన్ల నిర్వహణ అసలు ఎవరికి ఇస్తుర్రు, ఏం చేస్తారు అన్నది అధికారులకే తెలియాలి. రైల్వే మన దేశంలోని అతిపెద్ద సంస్థ. వాళ్ళు ఇచ్చే లాభాలు కానీ, ఉద్యోగులకు ఇచ్చే మన పెన్షన్స్ కానీ చాలా బాగుంటాయి, వాళ్ళు ఇచ్చే రిటైర్మెంట్ బెనిఫిట్స్ కానీ నిర్వహణ మాత్రం అస్తవ్యస్తంగా ఉంది. ఒక్కసారి ఇక్కడ చూడండి, ఒక రైల్వే స్టేషన్కి వెళ్ళే ప్రయాణికుల పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుంది. అసలు రైల్వే స్టేషన్ పైన కూడా నిర్వహణ ఎంత దరిద్రంగా ఉందంటే గబ్బు వాసన, ఇక్కడ యూరిన్ చేస్తారు, ఇక్కడ నిర్వహణ కనీసం వీళ్ళు శుభ్రపరచరు. వారానికోసారో నెలకోసారో శుభ్రపడితే ఇది లేదు కదా. దోమలు వస్తాయి, దుర్గంధ వ్యాధులు వస్తాయి, ఎన్నో రకాల క్రిమి కీటకాలు వస్తాయి. వాటిని అన్నింటినీ మీరే అంటారు కదా, మన ఇంటిని మనం శుభ్రపరచుకోవాలని. మన రైల్వే స్టేషన్ మనం శుభ్రపరచుకోవద్దా? మన రైల్వే స్టేషన్ మనం శుభ్రం చేసుకోవచ్చు కదా. మీరు ప్రయాణికుల దగ్గరికి ఇచ్చి టికెట్లు తీసుకుంటున్నారు కదా, డబ్బులు వస్తున్నాయి కదా, ఎన్నో లాభాలు వస్తున్నాయి, రైల్వే బడ్జెట్ ఉంటుంది సపరేటు. ఇంత పెట్టుకొని రైల్వే స్టేషన్ నిర్వహణ ఎవరికి ఇవ్వలేదా? శానిటేషన్ గాలికి వదిలేసిర్రా? వీడిని ఊడ్చేవారు, శుభ్రపరిచేవారు ఉంటారా? లేకుంటే ఇచ్చినాక కూడా కాంట్రాక్టర్లు దీన్ని చేయట్లేదా? ఏం జరుగుతుంది అసలు? రైల్వే అధికారులు ఏం చూస్తారు? ఒక్కసారి చూడండి ఎంత దరిద్రంగా ఉందంటే. అగో చూడండి, అలా వచ్చి వేసేసిపోతారు అంతే. ఆయనకు సంబంధం లేదు, అలా వచ్చి వేసేసిపోతుంటు. రైల్వే అధికారులు ఏం చేస్తారు? ఆర్పిఎఫ్ అధికారుల పర్యవేక్షణ ఉండదా? ఎవరిది ఉండదా? అసలు ఇంతేనా? మన దేశం బాగుపడాలి అని చెప్పి ఊకతమ్ముడు ఉపన్యాసాలు ఇస్తాం కదా, మనని మనం శుభ్రపరచుకోలేమా? అధికారులు, వ్యవస్థ ఉంది, వీటిని శుభ్రపరచుకోవాల్సిన బాధ్యత అధికారులే కదా. ప్రజలైతే వచ్చి ఊడవారు కదా. దీనికి స్వచ్ఛ భారత్ పిఎం మోడీ గారు పెట్టారు. మళ్ళీ ఏది మీ రైల్వే స్టేషన్లో స్వచ్ఛ భారత్? రైళ్లల్లో స్వచ్ఛ భారత్ ఉండదు, రైల్వే స్టేషన్లలో స్వచ్ఛ భారత్ ఉండదు. మీకు స్వచ్ఛ భారత్ ప్రోగ్రామ్ ఎందుకు? ఈ ప్రోగ్రామ్ని మీరే నిర్వహించుకోకుండా రైల్వే అధికారులు ఏం చేస్తున్నట్టు శానిటేషన్ సిబ్బంది ఉంటారు కదా, వాళ్ళు చేయించాల్సిన కాంట్రాక్టర్కు అధికారులకు లేదా? కాంట్రాక్టర్కు అధికారులకు ఓన్లీ డబ్బులేనా? ఇదేనా ఇక మీరు మనదాన్ని మనం చేసుకోనా? ఇప్పటికైనా చూడండి, ఈ రైల్వే స్టేషన్ని రైల్వే అధికారులు వెంటనే శుభ్రం చేసుకొని ప్రయాణికులకు, ఈ స్థానికులకు కూడా ఇబ్బందే కదా. ఎంత గల్లు ఈ వాసన వస్తుంది, స్థానికులు కూడా ఎంత ఇబ్బంది పడుతున్నారు. రైల్వే అధికారులారా, ఇప్పుడైనా మీరు స్పందించి రైల్వే స్టేషన్లని చాలా అందంగా తీర్చిదిద్ది శానిటేషన్ శుభ్రపరిచి మంచిగా తీర్చిదిద్దాలని ఆశిద్దాం.